అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ డబ్బులు ఎవరికి జమ కాలేదు. ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నప్పటికీ ఇంకా ఒక 10% మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వాల్సి ఉంది. అంటే 90% మందికి ఈ డబ్బులు జమ అయ్యాయి. ఇక మిగిలిన వంటి 10% మహిళా లబ్ధిదారులకు కూడా ఈ డబ్బులు జమ అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ రోజున ఒక 8 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది. ఆ 8 జిల్లాలలో ఎవరికైతే ఈ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు పెండింగ్ డబ్బులు ఉన్నాయో అటువంటి వారికి ఈ రోజే ఒక 8 జిల్లా మహిళలకు ఖచ్చితంగా జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ 8 జిల్లాలు ఏవి అనేది కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరవకండి. ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో సుమారు చేయూతకు సంబంధించి 25 లక్షల మంది మహిళా లబ్ధిదారులకి 5,000 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు వచ్చేసి ఎన్నికల పోలింగ్ తర్వాత, అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఒక 10% మంది లబ్ధిదారులకి ఈ డబ్బులు జమ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ మిగిలినటువంటి 10% మహిళా లబ్ధిదారులలో రేపటి రోజున ఒక 8 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆ 8 జిల్లాల్లో ఉన్నటువంటి మహిళలకు ఖచ్చితంగా ఈ రోజే ఈ డబ్బులు 18,750 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాలు వచ్చేసి రాయలసీమ జిల్లాలు చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అలాగే కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ 8 జిల్లాలలో ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు డబ్బులు జమ కాలేదో ఆ మహిళలకు ఈ రోజే ఆ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎవరైతే పెండింగ్ మాకు డబ్బులు పడలేదు అని అనుకుంటున్నారో వారు మీరు ఖచ్చితంగా రేపు మీ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే మీ అకౌంట్ బుక్కి మీ మొబైల్ నెంబర్ ఎలాగో లింకప్ అయి ఉంటుంది కాబట్టి మీకు మెసేజ్ కూడా మీ సెల్కు రావడం జరుగుతుంది. ఈ డబ్బులు పడ్డాయా లేదా అనేది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి NPCI లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలలో ఉన్నటువంటి మహిళా లబ్ధిదారులు రేపు ఖచ్చితంగా మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి. NPCI లింక్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి కూడా ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చేయూతకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ దాన్ని నొక్కడం కూడా మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగే చేయూతకు సంబంధించి ఎవరికైనా పెండింగ్ డబ్బులు పడలేదు అటువంటి మహిళలకు కూడా, అటువంటి కుటుంబాలకు కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.